ప్రతి స్టేట్‌లో ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటూ ఉంటది కదా! అలాగే యూపీలో ఎక్కువగా పూజా పాట అనేది చేస్తూ ఉంటారండి. నేను ఇక్కడికొచ్చిన తర్వాత పరిశీలించింది ఏంటంటే, కలకత్తాను జాయ్ ఆఫ్ సిటీస్ అంటారు కదా! ఆ జాయ్ అనేది నేను కలకత్తాలో చూడలేదు. ఇక్కడ యూపీలో అయితే చూశాను. అదెలాగంటే, సంవత్సరంలో వచ్చే ప్రతి ఒక్క పండగని ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారంటే, మార్కెట్‌లో ఎప్పుడూ కూడా కళ అనేది తగ్గనే తగ్గదనమాట. ఒక ఫెస్టివల్ పోతే ఒక ఫెస్టివల్ కళ అనేది అలా జరుగుతూనే ఉంటది. అలా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేయడమే కాదు, వీళ్ళు ఒక కోరిక కోరుకొని, ఆ కోరిక నెరవేరితే నేను నీకు జాగరణ చేస్తా అని మొక్కుకుంటారనమాట దేవీ నవరాత్రులలో. ఇప్పుడు మీరు చూస్తున్నది జాగరణ చేపియడం అనమాట. మనము జాగరణ అని అంటే ఓన్లీ శివరాత్రికి మాత్రమే ఉంటాం కదా! వీళ్ళు అలా కాదు. వీళ్ళు కోరుకున్న మొక్కు నెరవేరిన తర్వాత జాగరణ అనేది చేస్తారనమాట. దీనికోసం ఒక స్పెషల్ టీమ్ అయితే ఉంటుంది. వాళ్ళని వీళ్ళు బుక్ చేసి పెట్టుకుంటారనమాట ముందుగానే. ఇలా జాగరణ చేపియాలంటే ఒక 6 నెలల ముందు నుంచే మనం బుక్ చేసుకోవాలంట. లేదంటే మనకు బుకింగ్స్ అయితే అవైలబుల్‌గా ఉండవని అంటున్నారు ఇక్కడైతే. ఈ జాగరణ ఈవెంట్ అనేది మనము ఒకసారి డిన్నర్ చేసుకొని కూర్చున్న తర్వాత మార్నింగ్ వరకు అలాగే జరుగుతూ ఉంటదండి. మనకు సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎలా అయితే స్టోరీస్ చెప్పి ప్రసాదం తీసుకోవడం కంపల్సరీ ఉంటుందో, అలాగే జాగరణలో కూడా ఉంటుంది. నైట్ మొత్తము ఇలా మనము అమ్మవారి ధ్యానంలో ఉండి జాగరణ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత శీలావతి కథ అని ఒక కథ చెప్తారండి. ఆ కథ విన్న తర్వాత మనకు పొద్దున ప్రసాదం ఇచ్చి ఈ జాగరణ అనేదాన్ని కంప్లీట్ చేసేస్తారు. నైట్ మొత్తము మనము నిద్ర లేకుండా ఉండాలంటే ఉండలేమేమో అని అనిపిస్తది. కాకపోతే ఒక్కసారి మనము ఈ ఈవెంట్‌లో కూర్చున్న తర్వాత అస్సలు మనకు అలా అనిపించదనమాట. నిద్ర వస్తుంది అనే టయానికి వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తారంటే మంచి జోష్ ఉన్న పాట వేసేస్తారు. అది ఎలా ఉంటుందంటే మన సైడు జానపద గేయాలు ఉంటాయి కదా! ఒకరిని మీద ఒకరు ఎలా మాట్లాడుకుంటూ పాటల రూపంలో పాడతారు అనేది అలా ఉంటుందనమాట. రాధాకృష్ణుల రూపంలో వచ్చేసి వాళ్ళు ఒకరి గురించి ఒకరు ఎలా పాడుకుంటారు అనేది ఇక్కడ పాట రూపంలో పాడుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇలా జాగరణ అనేది అంటే ఈ పర్టిక్యులర్ టైంలోనే చేయాలి అనేదంటూ ఏమీ ఉండదు నాకు తెలిసి. అంటే వాళ్ళ వీలుని చూసుకొని వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటారు. ఇలాగే ఇంకా దేవీ నవరాత్రుల్లో కూడా వాళ్ళ వాళ్ళ ఇండ్లల్లో కీర్తనలనేవి చేపిస్తారండి. దేవీ నవరాత్రుల్లో ఇంకా శ్రీరామనవమిలో. ఈ 9 రోజులు వీళ్ళు ఉపవాసం ఉంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో ఇలా భజనలు చేస్తూ దేవుని ఆరాధనలో ఉంటారు. ఇలా 9 రోజులు అయిపోయిన తర్వాత లాస్ట్ ఏ రోజైతే ఫెస్టివల్ ఉంటుందో ఆ రోజు కన్యా పూజ చేస్తారు. కన్య పూజ చేసిన తర్వాత వాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఉపవాసం వదిలేసి భోజనం చేస్తారనమాట. కన్య పూజలో స్పెషల్లీ సంవత్సరం నుంచి 12 ఏళ్ల లోపు అమ్మాయిలను అయితే పిలిచి వాళ్ళకు గిఫ్ట్స్ ఇస్తారనమాట. ఆ గిఫ్ట్స్ అయితే మా పిల్లలకి చాలా బాగా ఇష్టము. ఇయర్లీ 2 సార్లు అయితే వీళ్ళకి వస్తాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.